వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికా నుంచి భారత్కు బయలుదేరిన మోడీ. సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోను, విజయవాడ దుర్గమ్మ ఆలయం మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం, శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. 3629 టీఎంసీల నీరు కడిలపాలు. తిరుమలలో 22 కోట్లతో ల్యాబ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం. పీఎం మోడీ 3 రోజుల అమెరికా పర్యటన ముగిసింది. కెనడా ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఆయన భారత్కు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన బిజీగా గడిపారు. క్వాడ్ సమ్మిట్లో యుఎస్, జపాన్, ఆసిస్ అధినేతలతో చర్చించారు. ఓ సభలో భారతీయులతో మాట్లాడారు. టెక్ కంపెనీల సీఈఓలను కలిసి కీలక రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించారు. యుద్ధ సంక్షుభిత పాలస్తీనీ, ఉక్రెయిన్ నేతలతో మాట్లాడారు. ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా తాను ఊరుకునేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ముస్లింలు, ఇతర మతాలపై ఈ విధమైన దాడి జరిగితే ఎవరైనా ఊరుకునేవారా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడవద్దని సూచించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను వైసీపీ నేతలు అపవిత్రం చేశారని విమర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ మెట్లను శుద్ధి చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగినట్టు తేలడంతో ప్రాయశ్చిత్త కార్యక్రమం చేపట్టారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు అక్టోబర్ 1న తిరుమలకు చేరుకుని తన దీక్షను విరమించుకోనున్నారు. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను, నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ముప్పు తప్పింది. శంషాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉండగా సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విషయాన్ని ఏటీసీ సెంటర్కు తెలియజేశారు. అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఒంటిమిట్ట నుంచి తిరిగి వచ్చింది. విమానంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని సిబ్బంది వెల్లడించారు. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఎప్పటిలాగానే గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు కడలిపాలైంది. ఈ సీజన్లో 3 సార్లు గోదావరికి వరదొచ్చింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు ధవళేశ్వరం బ్యారేజీకి 3715.128 టీఎంసీల నీరు రాగా 3629.955 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అత్యధికంగా జూలై 28న 15.90 లక్షల క్యూసెక్కుల దిగువకు వదిలారు. నిన్న 1,62,276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అక్టోబర్ నెలాఖరు వరకు ఇన్ఫ్లో అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుమలలో 22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సిద్ధమైంది. ఇందుకోసం 12,000 చదరపు అడుగుల స్థలాన్ని టీటీడీ కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం 800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను టీటీడీ ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయాలని టీటీడీ ఇటీవల కోరింది. ఇందులో 5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, 9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, 6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.